నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వారందరికీ కూడా భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం. 50 ఏళ్లకే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలోనే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కొత్త పెన్షన్లకు అయితే అవకాశం కల్పించలేదు. ఫిబ్రవరి 14న జరిగినటువంటి వార్షిక బడ్జెట్ సమావేశంలో సూపర్ 6 పథకాలన్నింటికీ కూడా అధిక మొత్తంలో నిధులు కేటాయించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. ఇక వీటికి సంబంధించి పూర్తి స్పష్టత ఇస్తూ నిన్న జరిగినటువంటి శాసనమండలి సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు పూర్తి వివరణ ఇచ్చారు. కేటాయించినటువంటి వార్షిక బడ్జెట్లో అటు అన్నదాత సుఖీభవ, అదేవిధంగా తల్లికి వందన పథకాలతో పాటుగానే ప్రతి నెల ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కూడా అధిక మొత్తంలో నిధులు కేటాయించామని, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల 1వ తేదీన 4,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేస్తూ ఉంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ కొనసాగిస్తుంది. ప్రతి నెల సీఎం చంద్రబాబు గారు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కొత్త పెన్షన్ల మంజూరీపైన ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. కాగా ఈ నెల పెన్షన్ పంపిణీ వేళ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఈ మేరకు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం మార్చి 1న పెన్షన్ పంపిణీ పైన కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం ప్రారంభం వేళ పెన్షన్ లబ్ధిదారులకు ఒక రోజు ముందుగానే నగదు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 1, 2026 బదులుగా ఫిబ్రవరి 28నే పెన్షన్లు అందుతున్నాయి. అన్ని గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఫిబ్రవరి 27 నాటికి నగదు అందజేయాలని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ముందుగానే సమాచారం ఇచ్చింది. ఫిబ్రవరి 28నే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ ఏమైనా మిగిలిపోతే ఆయా పెన్షన్లు మార్చి 2న పంపిణీ చేయాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. మార్చి 1న ఆదివారం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ నెల 28న విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగే పెన్షన్ పంపిణీలో పాల్గొంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలి నెల నుంచే వృద్ధులు, వితంతువులు, కళ్ళుగీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, డప్పు కార్మికులు సామాజిక భద్రత పెన్షన్ కింద ప్రతి నెల 4,000 రూపాయలు అందిస్తున్నారు. వికలాంగులు, కుష్ఠవ్యాధిగ్రస్తులు 6,000 రూపాయలు, అదేవిధంగా పూర్తి వికలాంగులకు 10,000 రూపాయలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 63.12 లక్షల పెన్షన్దారులకు ప్రతి నెల 1వ తేదీన 2,743.99 కోట్లు సచివాలయ సిబ్బంది లబ్ధిదారులు ఇంటి వద్దనే పంపిణీ చేస్తూ ఉన్నారు. 1వ తేదీ సెలవు వస్తే ముందు రోజునే పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. కాగా ప్రభుత్వం తాజా ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీన పెన్షన్ పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆ రోజునే ఎవరైనా అందకపోతే మార్చి 2వ తేదీన లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కూటమి సర్కార్ భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా దాదాపు 6 లక్షల దరఖాస్తులు వస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 63.32 లక్షల మందికి పెన్షన్ల కోసం 2,722 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రివర్గం వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పెన్షన్లు వచ్చే నెల నుంచి పంపిణీ చేయబోతున్నారు. అదేవిధంగా దీనికోసం 250 కోట్ల భారం అదనంగా పడుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు వెల్లడించారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎన్నికల సమయానికి 2.3 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలుస్తుంది. ఎంతో మంది అర్హులైన వారికి కూడా పెన్షన్లు పంపిణీ చేయలేదని, అలాగే కొందరు అనర్హులను కూడా అర్హులుగా చేర్చేశారని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వారందరి నుంచి మళ్లీ దరఖాస్తులు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వంలో దివ్యాంగుల పెన్షన్ల కోసం చాలా బోగస్ సర్టిఫికెట్లు ఇచ్చారని, ఒక్కో సర్టిఫికెట్కు 30,000 రూపాయల వరకు కూడా వసూలు చేశారనే విమర్శలు వచ్చాయి. అందుకే ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పెన్షన్లు ఇచ్చే ముందు వాటిని మళ్లీ పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం ప్రత్యేక వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేసి తనిఖీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పటి కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంది. అర్హులైన వారందరికీ కూడా పెన్షన్ అందజేయడమే తమ లక్ష్యమని చెబుతూ ఉంది. భర్త చనిపోతే భార్యకు వెంటనే పెన్షన్ ఇవ్వడానికి స్పౌస్ పెన్షన్ కేటగిరీ కింద సిద్ధంగా ఉన్నామని సంగతి తెలిపింది. 2023 డిసెంబర్ 1వ తేదీ నుండి స్పౌస్ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. మేలో దరఖాస్తు చేసుకుని జూన్ 1 నుంచి పెన్షన్ అయితే అందిస్తూ ఉన్నారు. ఈ కేటగిరీలో 89,778 మంది అర్హులను ఉంటారని భావించారు. కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారని, దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని వెల్లడించారు.
దీనికోసం ఈ ఫిబ్రవరి 28వ తారీఖు వరకు దరఖాస్తు స్వీకరణ తీసుకుంటామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు వెల్లడించారు. వాస్తవానికి ఈ యొక్క కొత్త పెన్షన్ దరఖాస్తు స్వీకరణ అనేది జనవరి 1వ తేదీ నుంచి జరగాలి, కానీ కొన్ని కారణాల వల్ల సాధ్యపడలేదని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి ప్రజలకు అనేక హామీలు అయితే ఇవ్వడం జరిగింది. సూపర్ 6 పేరిట మహిళలు, రైతులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించింది. ఆ మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ కూటమి ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వస్తుంది. ఇక ఎన్నికల సమయంలో 50 ఏళ్లకే సామాజిక భద్రత పెన్షన్ ఇస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందేనండి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వరకు చెందిన వారందరికీ కూడా 50 ఏళ్లకే 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మాట అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఆ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ హామీని ప్రస్తావించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 50 ఏళ్లకే పెన్షన్లు, సాధారణ భద్రత పెన్షన్ల కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారందరూ కూడా ఈ 50 ఏళ్లకి పెన్షన్లకు మార్చి 21వ తారీఖు వరకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించిందండి. మీ యొక్క అర్హతలను పరిశీలించి అర్హులైన వారందరికీ కూడా ఈ 50 ఏళ్లకి పెన్షన్లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్పౌజ్ కేటగిరీలో పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ప్రభుత్వ శుభవార్త అయితే చెప్పిందండి. మార్చి 1వ తేదీ నుండి కొత్తగా 8,977 స్పౌజ్ కేటగిరీలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్కు సంబంధించి గ్రీవెన్స్ నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అయితే మరొక అవకాశం కల్పించిందండి. కేవలం కొత్త పెన్షన్లకు గ్రీవెన్స్కు సంబంధించి మనమిత్ర యాప్లో ఈ సమస్యను నమోదు చేసుకోవచ్చని సెర్ఫ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ ఎక్స్ అఫిషియో కార్యదర్శి వాకాటి కరుణ గారు తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఈమె చెప్పారు. పింఛన్కు సంబంధించినటువంటి ఫిర్యాదులను నమోదు చేసుకుని అవసరమైనటువంటి పత్రాలను అప్లోడ్ చేసుకోవచ్చు అన్నారు. పింఛన్కు సంబంధించిన ఏ సమస్య ఉన్నా సరే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చని వెల్లడించారు. మనమిత్ర యాప్ ద్వారా ఫిర్యాదులు చేయడం వలన సమస్యలను త్వరగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. పింఛన్కు సంబంధించిన ఏ సమస్యలైనా ఉన్నవారు ఫిర్యాదు చేసుకోవచ్చని అవకాశం కల్పించారు. దీంతో పాటుగానే కొత్త పెన్షన్ దరఖాస్తులకు అర్హత, పత్రాల లోపాలు, పేరు సవరణలు, రికార్డులు లోపాలు వంటి సమస్యలను ఎదురైనప్పుడు ఇకపై ప్రత్యక్షంగా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే మొబైల్లోనే మనమిత్ర యాప్ ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చని వెల్లడించారు. మనమిత్ర యాప్లోకి లాగిన్ అయ్యి న్యూ పెన్షన్ గ్రీవెన్స్ సెక్షన్ను ఎంచుకోవాలి. సమస్యకు సంబంధించిన కేటగిరీని ఎంపిక చేసుకుని అవసరమైన వివరాలను, పత్రాలను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. సంబంధిత అధికారి ఆ ఫిర్యాదును స్వీకరించి పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటారు. యాప్లోనే స్టేటస్ను ట్రాక్ చేసే సౌకర్యం కూడా కల్పించారు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. కొత్త పెన్షన్ సమస్యలను త్వరగా పరిష్కారం అవుతాయని, ప్రభుత్వం ప్రక్రియలో పారదర్శకంగా పెరుగుతుందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మరొక కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ తీసుకునే వారిలో అనర్హులుంటే వారిని తొలగించేలా కలెక్టర్లకు అధికారులు ఇవ్వనున్నారు. ఈ మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో పెన్షన్ల అంశంపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లు తీసుకుంటున్న వారిలో అనర్హులుంటే కలెక్టర్లకు ఫిర్యాదు చేయొచ్చని, విచారణలో నిజమని తేలితే అలాంటి వారిని తొలగించేలా అన్ని జిల్లా కలెక్టర్లకు అధికారులు ఇస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అసెంబ్లీలో తెలిపారు. కడప జిల్లాలో 3,000 మంది దివ్యాంగుల పెన్షన్లపై ఫిర్యాదులు వచ్చాయి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెంటనే కలెక్టర్ విచారణ చేసి అనర్హులైన 70% మందిని తొలగించారు. ఈ పింఛన్ల అంశంపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. ప్రభుత్వ పాలసీ ప్రకారం పెన్షన్లు ఇవ్వాలని, కానీ అనర్హులకు పెన్షన్ ఇవ్వడం సరికాదన్నారు. ఎమ్మెల్యేలకు అనర్హులు ఎక్కడున్నా ఎవరున్నా తెలుసుకోవాలని, కానీ ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారో ప్రశ్నించారు. అనర్హులను తొలగించే ప్రయత్నం చేయాలని వారికి సూచించారు. అనర్హులను తొలగిస్తే తప్పేముందని ప్రశ్నించారు. మొత్తం మీద పెన్షన్ల అంశంపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. అనర్హులను తొలగించే అధికారం కలెక్టర్లకు అప్పగించాలని, ఇదిలా ఉంటే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే అంశంపై కూడా మంత్రి ఇటీవలే కీలక ప్రకటన చేశారు. కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి త్వరలోనే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇక వీటితో పాటుగానే 50 ఏళ్ళకి కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయబోతున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల వారికి చెందిన వారు అందరూ ఉంటారో వారు 50 ఏళ్ళకి కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇక మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి 20 రోజుల వ్యవధిలో మీ యొక్క అర్హతను పరిశీలించి మీకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు స్పష్టం చేశారు. ఈ విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకానికి సంబంధించిన అప్డేట్స్ని మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటానండి. దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.